చెప్పు దీపు. 1750 I got 5 అవునరా. eliminations just Pumping now. cost. నీ దగ్గర నేను అడుగుతాను అవుతుంది, నేను అడుగుతాను పంపించు. అంటారా? సరే అయితే. Certania. 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 పడుకుని పోతున్నారా? హలో హలో శరత్ అన్నయ్య, పడుకుని పోంటాడు అన్నయ్య. అదే అంటున్నాడు. ఏం చేస్తున్నారు అన్న? ఏంటి మరి రేపు సండే ప్లాన్స్? ఆహా, చిన్న పవర్ నాప్ వేస్తాడు నీ శరత్ అన్నయ్య. డిజోన్యా బాబు. అబ్బాయి తను ఇంకా డేంజర్. అలాగే. సరే సరే, గేమ్ ఆడితే పడుకుని పోవడం కోసం అందరికీ తెలుసు ఎవరు పడుకుని పోతారని. శరత్ అన్నయ్య అదే అంటున్నాను, అందరికీ తెలుసు అంటున్నానండి. అందుకే ఆ క్రెడిట్ మా అన్నికే దక్కుతుంది. చైతన్య, ఏంటి మరి రేపు సండే ప్లాన్స్? పులుసే. ఇప్పటికి ఎన్నిసార్లు తిన్నారు అన్య ఈ సంవత్సరంలో? 48,000? 48. కాదన్య, దేనికని అంత రేట్? టేస్ట్కా? కేవలం ఈ సీజన్లో బోట్ కొనేసుకొని పులుసు పట్టుకోవడం బెస్ట్ అండి. సముద్రం నుంచి ఈదుకుంటూ వస్తుందంట కదరా. అదే గోదావరిలోకి వస్తుందండి. రైనీ సీజన్ లో పులుసు కరెక్టరా. అవునులేండి అన్న, సరదాగా అంటున్నాను. వాళ్ళకి ఎంత టాస్క్ ఉంటుందో చాలా కష్టం. అదే ఒరిస్ మరీ బాగుంది. అన్న మనం గంతను కొట్టలేం, సరిగ్గా ఓపెన్ గా మాట్లాడదాం. Marked a vehicle. Marked a location. సిలస్ అంటే ఫామ్ లోకి వచ్చాడు దీపు.
బాగా ఆడుతున్నాడని ఫస్ట్ ఫోర్ భలే కొట్టాడు. రైట్స్లో ఆఫ్ సైడ్ ఫుల్ లెంత్ బాల్ పడితే లాంగ్ ఆఫ్కి 4 బాగా కొట్టాడు అది. బ్యాట్ కూడా బాగుందండి, బాగున్నది. మురళీ బ్రో ఇది సెకండ్స్ తీసుకున్నాడు. అవునండి, పర్సనల్ బ్యాట్స్ కదా. ఇచ్చుకో అంటే వాళ్ళు చేపించి కొనుక్కుంటారు కదా, అలా వేరే వాళ్ళకి ఇచ్చా లేదో ఎడ్జ్ పాడైపోయింది అని అయింది అనుకో. ఎంత అండి వాళ్ళు బ్యాట్లు 14,000 అలాగ ఉంటాయి అవి. మేము ఒక 8,300కి ఒక బద్ద కొన్నాం, కర్ర బద్ద. ఆ కర్ర బద్ద కొనుక్కున్న బాగానే మంచి సౌండ్ అవుతుంది బాల్ కొట్టినప్పుడు. మరీ వరస్ట్ సౌండ్ అవుతుంది అన్న, అది ఎంత మంచిగా సెంటర్ చేస్తున్నా సరే. చెక్క సౌండ్ వస్తుంది. అదే మమ్మీస్ బయట ఉన్నారు, లోపల రావట్లేదండి. ఎప్పుడన్నా ఓకే. ఎక్కడ కొట్టాడు నేను? అలానే కాదు, అడగదని ఏంటో వాడికి తల్లి కూడా. ఇప్పుడు రావాలి నీ దగ్గరికి. రావాలండి. షిట్ అన్న, ఫాస్ట్కి వెళ్ళండి అక్కడికి. కరెక్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం కదా. సరే శరతన్య మీద ఎక్కడ రాజమండ్రిలో నీకు అందుకే అది కొట్టాడు. ఇలాంటి జోకులు వేస్తారు. Don't give up. నేను ఎక్కడ తిరుగుతున్నా Teammates దీపు? can still recall you. నేను ఇంకెక్కడ మీరు ఇప్పుడే చచ్చిపోయి పోజింగ్కి దగ్గర దిగుతున్నాళ్ళండి, ఆగండి. అనే సెకండ్ ఓట్ అయిపోయావా? మీరు వెళ్ళిపోండి. టీం వర్క్ అందదండి. ఎక్కడ దిగుతున్నారు ఎక్కడ దిగుదాం అన్న డిస్కషన్ లేదు. నేను పక్కన ఉన్నా. చెప్పండి. కలిసి వస్తాం లాస్ట్ కి. ఇంకో ఏడ్ చేసాడు, ఇంకో అతను ఇటు లూట్ చేస్తారా మరి?
ఏంటి హెల్ప్ ఎవరండి నేనా లూట్ చేసి ఎనిమిస్కి ఎత్తున్నాడు. నేనేనా వచ్చేస్తాను ఆస్కర్ ఏమైతుంది అయిపోయింది. సరదా అన్నాడులే, ఫీల్ అయిపోగరా దిప్పు, నిజం అనుకోగలం. సరదాగా సీరియస్. ఒక రాకి బ్యాట్ ముందు బాల్ కూడా పొప్పాడు. ఆడున్నా ఆపుతాడు అనుకుంటారా. ఇవాళ బౌల్ అన్ని బ్యాట్ ముందు బాల్లే కదండి. బ్యాట్ ముందు బాల్ రా. ఇవాళ అందరు బౌల్డ్ అయిపోయిన బాల్ అన్ని ఆ లోకేష్ ఎక్రోస్ ఆడిసాడు రా. ఎక్రోస్ ఆడిసి ఎల్బి కాదంటున్నాడు ఆడు. అది ప్లంబర్ దీపు. అందుకే ఆ 7th వికెట్ కాదు అంత అంటున్నారు. అది క్లియర్ అవుట్ రా. అది కూడా చెప్పలేమంట, 50-50 అంట. బాధ అన్యా మ్యాచ్ అయిపోయింది. ఏంటంటే మా దగ్గర ఓన్ బ్యాట్స్ లేవని అలా అడుగుతున్న వాళ్ళని బాధేసేస్తుంది. నిజాన్ని నమ్మట్లేదు ఎట్లా అన్నయ్య. మన బ్యాట్లు తెల్లవని 30 years దాటు తిన్నం కొడితే గట్టి క్యాప్ బౌలర్ చేతిగా వెళ్తుంది. మళ్ళీ పండు వచ్చాడు సరదాగా. ఎప్పుడన్యా మ్యాచ్ చూడడానికి పండు వచ్చాడా? మీరు పండు వెళ్ళారు అయితే. ఎస్ సో ఇది చేయడం ఏంటి అంటే నేచురల్ గానే స్కిన్ నుంచి గ్లోవ్ లాగా లైట్ షిమ్మర్ షైనింగ్ అనేది వస్తుంది అనమాట. మీరే బాబు మాకు షైనింగ్ లైట్ గా షిమ్మర్ కొంచెం స్కిన్ టిప్స్ చెప్పండి. మాట్లాడలేదు చూసా నేను. వెనకాల ఎనిమిస్ ఉన్నారండి. ఇంకో నేను 2 అని చెప్పాను, మీరు మళ్ళీ రాకుండా ఉండిపోకండి. వస్తాను ఉంటారు. గన్ లో బుల్లెట్లు షార్ట్ గన్ యూజ్ పట్టుకుని వస్తున్నా. నా దగ్గర గన్ లేదు, DBS పట్టుకుని వెళ్తున్నాను. వస్తానండి అయితే ఇదట అయిపోద్ది. షర్తన్య హలో. क्लाइंट को स्लीवलेस नहीं पहनना था तो फाइनली कंफर्टेबल सोचा चलो कुछ करते हैं. వస్తాడు ఇప్పుడు ఎక్కడ అని దగ్గరికి వస్తాను నేను. షరతన్య మీకు ఇందాక రమ్మన్నాను. Marked a location. మ్యాప్ లో చూడండి అన్యా. కోచింగ్ లో నన్ను ఇట్ సైడ్ చెప్పన్నా కనిపించావా?
ఉన్నారా దీపు? Marked a ఈ గడ్డని location. గదిలో ఉన్నాడు. ఎవడికి కొడతాడు మీరన్నాడని పండు వైజాగ్ చిల్లయ్యాడంట. గట్టిగా ఏం తాగాడంట? అలాగే రిసార్ట్కి వెళ్ళారా? ఏమరా? అవును, రిసార్ట్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు వాళ్ళు. ఏంటి కలిసారు మరి వీళ్ళిద్దరు? రాలేదండి, ఆ? రాలా. ఎవరు రాలేదు? జాకీర్ అన్య కిట్టన్య? ఇద్దరు రాలా. బాబు జోన్లోకి వెళ్ళాలి, వెళ్దామా? క్యాష్ మీ దగ్గర క్రియేటెడ్ ఫ్రమ్ స్క్రాచ్ ఛానల్ ఒక మంచి అవుట్ఫిట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. షోకి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిన తర్వాత పట్లేదు నేను ఒక మంచి క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. పండించలేదు, సేమ్ డిజైన్ లో కలర్ తీసుకున్నాను. ఫస్ట్ చాలా మంచి షైన్ ఇది ఒక 4 కలర్స్ తీసుకున్నాను. వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి I got supplies. చాలా టైం పెట్టింది. Marked a location. మరి రావాలి, జోన్ లోకి వెళ్ళాలి మనం. తెలుసుగా సరిగా ఉంటాము. స్లోగా కాదు అమ్మా. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఢిల్లీకి విమానం ఎక్కే ముందు కొన్ని గంటల్లో ఉత్సాహంగా విమానం టేకాఫ్ అవుతుంది. ఏమైందో ఏమో. ఫ్లైట్ దేనా? ఏంటన్నా? పడిపోయింది, క్రాష్ అయిపోయింది ఒకటి. బ్రెజిల్లోదా? 57 మంది చనిపోయారు. అదే దారుణం కదా. 1 minute లో 17,000 feet నుంచి వచ్చి పడిపోయిందంటన్నా. అది ఏంటో అసలు అర్థం అవుతుంది, మరి అంత పడిపోయింది రా. గ్రావిటీ ఉంటది కానీ మరి అంత గ్రావిటీ 70. మార్క్ పెట్టండి కవర్ ఇస్తాను. మార్క్ అన్యా. Watch out. వన్ మినిట్ లో ఎక్కడైనా 17,000 feet లో నుంచి వచ్చేస్తుంది అది. Watch out. దీపు రాలేదు మీతో. వచ్చిందండి. మీరు ఆగండి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆగండి. మీరు ఇచ్చడం కనీసం నేను కవర్ ఇస్తాను.
మీరు వచ్చి Watch వెళ్ళిపోయినా out. నేను కవర్ అవ్వడానికి కూడా అవ్వదు. షరతని మీకేం ఎంతగా అనిపిస్తుంది అది నిమిషంలో 17,000 అడుగు నుండి ఫ్లైట్ వచ్చి క్రాష్ అయిపోవడం నిమిషంలోని 17,000 అడుగుల్లో నుంచి. ఏం కావాలి మీకు ఏంటని ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. హలో ఎందులో అందులో Watch out. Watch out. ఏం లేదు. ఉన్నాడు లేదు అది గ్లిచ్. వాణి కార్ తీసుకుని వెళ్ళు జోన్ లోకి. ఎవరు లేరు. అవును కానీ ఎవరు లేరు అందులో. ఎవరు లేరు. రెండిట్లోనే చూసాను ఎవరు లేరు. మీరు అలా పరిగెట్టండి దించి వస్తాను. సూపర్ జోన్ రా ఇది. నేను తీసుకొచ్చాను నేను షరతని నేను తీసుకొచ్చాను నేను హీలోకి. బాబోయ్ ఏంటి జోను. లాగ్ అయిపోతుందండి దారుణంగా. స్టోరేజ్ నిండిపోయింది కదా సరే ఫోన్. అందరూ అలా వాటర్లోకి వెళ్ళిపోండి. బోట్ అయినా ఉంటే బోట్ ఎక్కి వెళ్ళిపోదాం. బాబోయ్ బోట్ ఉందిరా దీపుదా. Watch out. Waiting రా. ఓల్డెన్ అటే వెళ్ళిపోయారు 2 నిమిషాలు. పదండి. ఈ పబ్జిలో మోస్ట్ హార్డెస్ట్ వెహికల్ డ్రైవ్ చేయాలంటే ఇదే. ముందు 2 నిమిషాలు. చూసాను ఇటు నుండి పదండి అమ్మ, ఇటు నుండి పదండి. ఎక్కడ ఆపాలి? అలా పదండి ఎడ్జ్ నుంచి అలా పదండి. ఇటు నుండి ఎక్కడానికి ఉండదు నాకు తెలుసు.
అవును కదా, ఓకే ఓకే. ఒక దగ్గర ఉంటదిరా, ఇక్కడ ఎక్కేయచ్చు. ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? I need a stock. మీకు బాగానే ఎక్కేస్తా, నేను ఎక్కద్దా? ఏం వాడకుండానే ఎక్కేయచ్చు. ముందు నేను వెళ్తున్నారు వాళ్ళు. వాడు కనబడట్లేదండి, సౌండ్ వస్తుంది, మనిషి కనబడలేదు. Watch out. కొట్టిందా? కోటాన్యా Marked a vehicle. బాబు మనం జోన్కి వెళ్ళాలి రండి. వెనకాతల నుంచి ఎలా రండి. ఎనర్జీ డ్రింక్ వదిలేరా నీ వెనకతల. నేనా 3 వదిలేసాను చూడండి. ఓకే, బా వచ్చాడు ఇప్పుడు చేస్తగోడు. రైట్ అయిపో ఒకటి రా దీపు. ఆడు స్మోక్ లో కొట్టండి. లోపలికి వెళ్ళిపోడన్నా. ఓ ఈ Marked a చెట్టు వెనకాల location. కొట్టండి అన్నయ్య. ముందుగా పెద్ద స్కోప్ లేదురా. ఓకే 3x తీసుకోండి అన్న. ఇగో Watch out. అవునవును. గిల్లియోడు కూడా అందులోకి వెళ్ళిపోయాడనా? ఓకే బ్యూటీ. ఇల్లు బయట Marked a కొట్టద్దే. location. కొట్టద్దా? పిట్ అస్సలు Marked కొట్టద్ది, ఎంత location. కొట్టినా ఏడో కొట్టండి. ముందు అయిపోయాడు. పుష్ అయిపోయారు, అయిపోయాడు. వాళ్ళు నలుగురు Watch మనం out. ముగ్గురు. స్టింగ్రే వేసేస్తున్నారు. మన ముందు కూడా వెళ్ళిపోవాలరా. జోన్ లేదా? రైట్ నుండి వెళ్తారు, నేను కవర్ ఇస్తాను. అలా రైట్ నుండి స్మోక్ వేసుకుని వెళ్ళండి. Help. థ్యాంక్స్ రా. వినిపించింది మళ్ళీ చెప్పాలరా. మంచి కవర్ ఇచ్చానా? నాకెవడయ్యాడు మరి? అన్న రైట్ నుంచి స్మోక్స్ వేసుకుంటే వెళ్ళండి అన్నయ్య.
నేను నాక్ చేశానన్యా. కింద పడిపోతుంది. అది ఫ్రాగ్ వేసే పద్ధతిరా. పై కింద పడుతుంది పైకి లేదు. బ్యూటిఫుల్ రా. ఇక్కడ నుంచి పీనట్ యా. అది వేసారా? Watch out. వాటర్ తెలియదు అది. ఫ్రాగ్ ఇసిరేది ఇప్పుడు అప్ దొరికేస్తావు. Watch out. Watch out. అరే కిందకి అని. ఇట్లాంటి సరికన్నా అట్లా వస్తే కూడా నువ్వు లెవెల్ 3 కావచ్చు ఇప్పుడు. రాచుగా. Awesome. Victory belongs to us. బీబీఎస్ మజాకా. ఓన్లీ దీపు 5 o'clock లేపరా మార్నింగ్ అయితే, సరేనా? ఓకే అన్న. అని రేపు మార్నింగ్ షెడ్యూల్కి వెళ్తాను. రేపు ప్లాన్స్ ఏంటి ఇవి? చెప్తాన్యా, నీవే ప్లాన్స్ ఏంటండి? ఇప్పుడు ఫ్రీ అవుతావు? ఇప్పుడు ఫ్రీ అయిపోతాన్యా. స్టార్ట్ చేయాల. ఎక్కడ వేయాలన్యా? అది అది దాని వెనకతలా ఉండిపోయిందన్యా. అది చూచి పెడతాడు నువ్వు. ఇది ఉంటది కదా, దాని వెనకతలు ఉండిపోయింది. ఏది చెప్తారా బాబు? పీక్ వెనకతలు ఉండిపోయింది. సరే అన్న, గుడ్ నైట్. రేపు మార్నింగ్ బాయ్. ఓకే అన్న.